Now we are starting with the functions, right? Yesterday we discussed the function syntaxes. Now, tell me, I want to do some calculation, adding two numbers and returning that. Okay. So for that, how I can do? Let's see, I am trying to create a calculator here. Okay. I am trying to create a calculator. And while creating the calculator, how we can do functions? We try to learn functions. మేజర్గా నిన్న సింటాక్స్లు చెప్పుకున్నాము హడావుడిగా కదా. ఇవాళ ఫంక్షన్స్ ఎట్లా వాడతాము. ఓకే, క్యాలిక్యులేటర్ ఫంక్షన్స్ ఏదో ఒకటి పెట్టా. ఓకే, దట్స్ హౌ ఐ నీడ్ టు క్రియేట్ ద క్లాస్. ఓకే, సో బై డిఫాల్ట్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్? సార్ స్క్రీన్ రావట్లేదు సార్. రావట్లేదు. ఓకే, ఓకేనా, రైట్. Yes, సో sir. I created one calculator function class name. What is my class name? Calculator function. What is the default access modifier for a class? Interval అడుగుతారు. Internal అంటే ఏంటి? This class can be accessed by any other classes. ఓకేనా? పబ్లిక్ లెక్కే విత్ ఇన్ ద అసెంబ్లీ అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఎవరికైనా యాక్సెస్ ఉండిద్ది, అది మీనింగ్. ఓకే, నౌ I want to create some functions inside this class. This is constructor, leave it. Next one, this is also some constructor, leave it. Okay, so I am trying to create some functions. Okay, now my requirement is I want to take two numbers as a input parameter and I want to sum of those two numbers. What should I do? ఎవరు చెప్తారు ఫంక్షన్? Accept Arshia. ఏం పేరు? యశ్వంత్. యశ్వంత్ ఉన్నావా? Can you guide me to create a function which accepts two input parameters A and B? Hello? And should return some value. Syntax తెలుసు కదా? Public void function name. Function Very create. good. Public Void నేను రిటర్న్ టైప్ అన్నాను. int. Function ఫంక్షన్ name. నేమ్ ఏమి ఇద్దాము? నేను రెండు నంబర్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తావు? Function name calculator. క్యాలిక్యులేటర్ క్లాస్ నేమ్ అబ్బా. ఏ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను? నేను రెండు నంబర్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? Add, sir. Add. యాడ్ ఫంక్షన్. ఆ తర్వాత సింటాక్స్ చెప్పు. Open braces, close braces. తర్వాత open braces, close braces. ఓకే, సో రిటర్న్ రాయాలి మనం. రిటర్న్ అది ఉంది సరే. ఇప్పుడు నేను పారామీటర్ రెండు ఇన్పుట్ పారామీటర్స్ తీసుకోవాలనుకున్నా. స్ట్రింగ్ ఏ కామా స్ట్రింగ్ బి. స్ట్రింగా? ఇంట్ వాల్యూ కామా ఏ ఇంటూ కామా బి. బి, రైట్. ఓకే, ఓకే. సో ఏం చేయాలి? నేను రెండింటి నంబర్స్ ని యాడ్ అంటే ఏం చేయాలి? రిటర్న్ ఏ ప్లస్ బి. ఫస్ట్ నేను సమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సమ్ అనేది ఏంటి? ఒక ఇంటీజర్, రైట్. ఇనీషియల్ గా 0 పెట్టా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సమ్ ఈక్వల్స్ టు A plus B ఏ plus ప్లస్ B. బి. తర్వాత
రిటర్న్ Return some. సమ్. ఓకే, ఆటోమేటిక్గా అదే వచ్చేసింది. ట్యాబ్ కొట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఆపరేటర్స్, ఈ ప్లస్ అనే దాన్ని ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారు. ప్లస్, ఈక్వల్, మైనస్, వీటన్నింటినీ ఆపరేటర్, స్లాష్, డివిజన్కి ఇవన్నీ ఆపరేటర్స్. ఈ రెండు వేరియబుల్స్ మధ్యలో, రెండు ఇంటీజర్స్కి మధ్యలో ప్లస్ అంటే ఆ రెండింటిని సమ్ చేస్తుంది. ఏ 5 బి 10 ఇచ్చారనుకోండి, 5 + 10 15 సమ్ చేసి ఏం చేస్తుంది? ఇది ఒక వేరియబుల్ కదా, సమ్ అనేది ఒక వేరియబుల్. ఇనీషియల్గా 0 ఉంది, సమ్లో ఎంత వచ్చింది ఇప్పుడు? 15, రైట్? ఇది రిటర్న్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్. సో అదనమాట, ఇది ఫంక్షన్ విత్ ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, విచ్ రిటర్నింగ్ సమ్ వాల్యూ. అర్థమైందా? ఫంక్షన్ అర్థమైందా? యా, ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. పబ్లిక్ ఇంట్ సబ్స్ట్రాక్షన్ ఏ కామా బి, రెండు ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంది. ఏం చేద్దాం? ఇంటూ సమ్ కాదు, నాకు తెలుసు, ఏదో ఒకటి ఇంటూ సబ్స్ట్రాక్టెడ్ వాల్యూ. ఏదో ఒకటి పెట్టా. ఏమొచ్చింది? ఏ నుంచి బి మైనస్ చేస్తున్నాం. మైనస్ అంటే ఏంటి? మైనస్ తెలుసు కదా, మీకు తెలుసు కదా, ఇది చిన్నపిల్లలు ఏం కాదు కదా. సో ఏ అండ్ బిని మైనస్ చేసి ఈ వచ్చిన వాల్యూని ఏ వేరియబుల్లో స్టోర్ చేశాను? సబ్స్ట్రాక్టెడ్ వాల్యూ అనేది వేరియబుల్. వై వీఆర్ యూజింగ్ టు స్టోర్ ద వాల్యూ. ఈ వేరియబుల్లో ఈ రెండింటిని మైనస్ చేసిన వాల్యూ అక్కడ ఉంది. సో ఐఎమ్ రిటర్నింగ్ సబ్స్ట్రాక్టెడ్ వాల్యూ. అర్థమైందా? ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ టేకింగ్ ఇన్పుట్ పారామీటర్స్ అండ్ ఆల్సో రిటర్నింగ్ సంథింగ్. ఓకే, ఇది రెండు ఫంక్షన్స్ రాశాం. అట్లనే మనం 4 సింటాక్స్లు మాట్లాడుకున్నాం, తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, ఐ జస్ట్ పబ్లిక్ వాయిడ్ మల్టిప్లికేషన్. నీకు వేరే మోడల్ చూపించాలి కాబట్టి రాస్తున్నా. ఓకే, ఇంట్ వాల్యూ ఈక్వల్స్ టు 0 అని పెట్టాను, లేకపోతే అయిపోయిందా? ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, డైరెక్ట్గా వాల్యూ ఇక్కడ నుంచే ప్రింట్ చేపిస్తున్నా. చూడండి, అసలు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, అంత చక్కగా ఉంది. మీరు కోడింగ్ రాయాల్సిన అవసరం వల్ల ట్యాబ్ ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ లైన్ వచ్చేసిద్ది. ఓకేనా? ఇది ఏంటి? మనం నిన్నే నేర్చుకున్నాం, ఏ ఫంక్షన్ విత్ ఇన్పుట్ పారామీటర్స్ విచ్ డజంట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. అంటే వాయిడ్ అనే స్టేట్మెంట్ పెట్టాం, విచ్ ఈస్ నాట్ రిటర్నింగ్. ఇక్కడ మీరు చూడండి, యూ డింట్ అబ్జర్వ్ ఎనీ కైండ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ హియర్. ఈ ఫంక్షన్స్లో మీకు ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కింద. ఎవ్రీ ఫంక్షన్ ఎండ్స్ విత్ రిటర్న్ టైప్. అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్. ఇక్కడ ఈ డేటా టైప్ ఇక్కడ ఇంటే ఎందుకు పెట్టాను నేను? వై ఐ మెన్షన్ int only? Why can't I mention string or character or any other type? It's the values. You are returning some value. Kabatti value ante enti? Integer. If it is returning some string, double quotes lo unna value return chestunnaru anukondi, that value is in double quotes, then the data type ikkada ee return pakkana what are the value you are returning? If the number is, if the value is number, then it should be integer. You are returning here something in double quotes value, then the return type would be string. Okay na? So ikkada meer emi return chestunnaru danni base cheskoni ikkada undali.
రిటర్న్ టైప్ అది రిటర్న్ టైప్కి అక్కడ అదే ఎందుకు ఉండాలి అంటే నువ్వు ఫైనల్గా ఏం రిటర్న్ చేస్తున్నావు ఏ ప్లస్ బి చేస్తే ఒక వాల్యూ వచ్చింది అది సమ్ ఆ సమ్ అనేది నంబర్ ఇంటీజర్ ఇది ఇంటీజర్ కాబట్టి దీన్ని నీవు రిటర్న్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ కూడా రిటర్న్ అని రిటర్న్ పక్కన ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి క్లియర్ ఓకే అది వాయిడ్ అంటే ఏంటి ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ ఎక్కడైనా రిటర్న్ కీవర్డ్ ఉందా రిటర్న్ కీవర్డ్ ఉందా లేదు సార్. లేదు చూడండి నేను ఆపరేషన్ పెర్ఫామ్ చేశాను ఏ ఇంటూ బి ఏలో ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ప్రకారం క్యాలిక్యులేషన్ జరిగింది నేను ఇక్కడే ప్రింట్ చేపిస్తున్నా ఐఎమ్ నాట్ సెండింగ్ దిస్ వాల్యూ టు సమ్వన్ రైట్ దిస్ ఈజ్ ద ఫంక్షన్ సింటాక్స్ మనం సింటాక్స్ గుర్తుంటే ఈజీగా రాస్తాం లేకపోతే నేను చెప్పేది మీకు ఎవరికి అర్థం కాదు ఓకే క్లియర్ సో నా ఐఎమ్ గోయింగ్ టు యూనిట్ టెస్ట్ కేస్ okay now another major syntax how to create an object the next thing enti mana class now we are ready with a class calculator function ane oka class is there with us right and which is available with few set of functions right so every class is just a template right just like a Tesla car in front of your house without key right might be Tesla is 1 crore vehicle it has lot of beautiful features but no use until you have the key the same way class is also just a template it will have a set of functions or variables if you want to use that class we should create if you want to use the class what you should have if you want to use the class what we need to do we need to create object దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫర్ వాట్ we need to create the object అర్షియా క్లాస్ సార్ క్లాస్ కి కదా క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ సో వేరియబుల్ నేమ్ చూడండి ఈజీగా స్పేస్ ఇవ్వగానే అదిగో వేరియబుల్ నేమ్ అది క్రియేట్ చేసింది అయిపోయింది ఇది ఈ లైన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా చేస్తుంది కానీ మనము గుర్తుపెట్టుకోవాలి ఒక క్లాస్ ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇప్పుడు పూజిత వై ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ హియర్ ఇది టెస్ట్ క్లాసు నా యాక్చువల్ ఫంక్షన్స్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్లో ఉన్నాయి వై ఐ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ హియర్ ద క్వశ్చన్ పూజిత ఫాస్ట్గా ఫంక్షన్ ఇది కాల్ చేయడానికి సార్ ఆన్సర్స్ క్లాస్ కాల్ చేయడానికి నేను ఐ వాంట్ యూజ్ ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేటర్ అనేది క్లాస్ ఉంది నేను ఐ వాంట్ యూజ్ దట్ వన్ ఐ వాంట్ టు డూ క్యాలిక్యులేషన్స్ ఓకే 5 + 10 ఎంత లేదు 20 + 25 ఎంత 5 ఇంటూ సంథింగ్ ఎంత అవును ఫంక్షన్ లో ఇచ్చిన వాల్యూస్ యూజ్ చేయడానికి ఆబ్జెక్ట్ సార్ కాల్ చేయడానికి ఎస్ సార్ ఐ వాంట్ యూజ్ దట్ వన్ సంబడి క్రియేటెడ్ సమ్ రీయూజబుల్ ఫంక్షన్ ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ ఇప్పుడు మీరు ఏదన్నా చేయమంటే ఏం చేస్తారు మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేస్తారు క్యాలిక్యులేటర్ బ్యాక్గ్రౌండ్ కోడే ఉండేది ఇదే ఉండిద్ది కదా మీరు క్యాలిక్యులేటర్ యాప్ తీస్తున్నారు మీ ఇష్టం వచ్చిన నెంబర్ కొడుతున్నారు ప్లస్ సింబల్ కొడుతున్నారు రిజల్ట్ ఈక్వల్ మీద కొడుతున్నారు రిజల్ట్ వస్తుంది ఎట్లా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఫంక్షన్ క్రియేట్ చేశారు సో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం సబ్స్ట్రాక్షన్ ఓకే ఇప్పుడు ఇది ఫంక్షన్ ఈ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయడం అవసరం అంటే అది ఇంపార్టెంట్ మీకు ఇది లైఫ్ లాంగ్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి టు యూజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద క్లాస్ రైట్ నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ వాడి రెండు నంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది కనుక్కోవాలనుకున్నాను ఆర్ యాడ్ ఫంక్షన్ ఉంది యాడ్ ఇంట్ ఏ వాల్యూ ఎంత పంపిద్దాం 10 అండ్ బి వాల్యూ ఎంత పంపిద్దాం ఒక 20
సో దీన్ని ఏమంటారు? ఫంక్షన్ కాలింగ్ అంటారు. కాలింగ్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి? ఫంక్షన్ ఇట్లా చేయాలా? మళ్ళా ఏదైనా రాయాలా? అవసరంలా. వాట్ వీ నీడ్ టు డూ వైల్ కాలింగ్ ద ఫంక్షన్? సింపుల్ ఏం చేయాలి? యాడ్ అనే ఫంక్షన్ దానికి కావాల్సిన ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేయాలి, అంతే. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉంది. దీన్ని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటారు. మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఏమంటారు? ఫంక్షన్ ఫంక్షన్ ఆర్ ఏంటండి? ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, తర్వాత ఓపెన్ బ్రాసెస్ క్లోజ్ బ్రాసెస్, మధ్యలో కోడ్. దీన్ని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఈ ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్ని నేను కాల్ చేద్దాం అనుకుంటా. కాల్ చేయాలంటే ఆ టెస్ట్లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ డాట్ ఈ ఫంక్షన్ నేమ్. ఇప్పుడు C# మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను డాట్ అని కొట్టంగానే వచ్చేసి చూడండి డాట్. నాకు ఏ ఫంక్షన్ కావాలి? ఇక్కడ ఫంక్షన్ నేమ్స్ చాలా ఉన్నాయి కదా, దాంట్లో నాకు కావాల్సింది యాడ్ అనే ఫంక్షన్. చూస్తే 2 పారామీటర్స్ పాస్ చేయాలంట. ఏలో ఎంత వాల్యూ ఉండాలి? ఏదో ఒకటి మీ ఇష్టం. బిలో వాల్యూ మీ ఇష్టం, 20 30 మీకు కావాల్సిన వాల్యూ. సో యు ఆర్ పాసింగ్ దిస్ డేటా. ఇక్కడ మీరు పాస్ చేసినటువంటి డేటా ఏమైందంటే ఈ ఫంక్షన్లోకి వెళ్ళింది, ఇంప్లిమెంటేషన్ అనే దాంట్లో. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు చూస్తే ఏ వాల్యూ, వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 10 sir. ఇక్కడ ఏ అనే వేరియబుల్లో 10 వచ్చింది, బి అనే వేరియబుల్లో 20. అంటే ఇక్కడ నుంచి మీరు వాల్యూస్ పాస్ చేస్తే ఈ ఫంక్షన్కి ఆ వాల్యూస్ ఇక్కడికి వస్తాయి అనమాట. ఏలో 10, బిలో 20 ఆ వేరియబుల్స్లో వస్తాయి. సో ఇప్పుడు ఏం చేశారు? A + B 10 + 20 ఎంత? 30. దేనికి అసైన్ అయింది? సో ఫైనల్లీ ఐఎమ్ రిటర్నింగ్ దిస్, రైట్? సో దీన్ని ఏం చేయాలి? ఇంటూ సమ్ ఈక్వల్స్ టు అని పెట్టేసి సమ్ వాల్యూ, ఒక వాల్యూ రిటర్న్ చేశారు. చూడండి ఆటోమేటిక్గా ఓకే. ఇప్పుడు ఈ సమ్లో వీడు ఇక్కడ నుంచి వాల్యూ ఇదంతా చేసి వాల్యూ ఇక్కడ రిటర్న్ చేశాడు, దీంట్లోకి వచ్చింది. అర్థమైందా? దీన్ని మనం కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు యశ్వంత్? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు? ప్రింట్ చేయడానికి సార్. The sum is ఓకేనా? ఈసారి ఇంట్ రిటర్న్ చేయించట్లేదు కదా, క్యాలిక్యులేటర్ ఫంక్షన్ డాట్ ఈసారి మల్టిప్లికేషన్ కాల్ చేద్దాం అనుకుంటాం. చూడు, మల్టిప్లికేషన్ ఫంక్షన్ విచ్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఇంట్ ఏ ఎంత ఇద్దాం? ఏ వాల్యూ ఎంత ఇద్దాం? 25, ఇంకో వాల్యూ 45. ఈ రెండింటి ఇదంతా నేను ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇక్కడ రాయట్లా నేను, ఎందుకంటే ఇది ఏం రిటర్న్ చేయట్లా నాకు. వీడు వాడే చేస్తున్నాడు. ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే he himself will print that value. ఓకే, రైట్? అది ఫంక్షన్ విచ్ ఈస్ రిటర్నింగ్ సమ్ వాల్యూ. ఓకే, అయిపోయింది. ఇట్లా ఫంక్షన్స్ని మనం కాల్ చేస్తాము. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఫంక్షన్ కాలింగ్. కాలింగ్ అప్పుడు ఏం చేయాలి? జస్ట్ వాల్యూస్ మాత్రమే ఇస్తాము, ఎండ్స్ విత్ సెమీకోలన్. క్లియర్? ఇప్పుడు ఇది టెస్ట్ కేసు. ఒక ఫంక్షన్కి ఇది కూడా నార్మల్ ఫంక్షనే కదా, పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దట్స్ ఇట్. ఇట్ ఈజ్ ఆల్సో ఎ ఫంక్షన్, బట్
when you add at the test attribute, right, on function, it becomes a test case. ఒక ఫంక్షన్ కి మన ఫ్రేమ్వర్క్ మనం NUnit ఫ్రేమ్వర్క్ తీసుకున్నప్పుడు దానికి పైన @test అని పెడితే ఇట్ బికమ్స్ ఎ టెస్ట్ కేస్, రైట్? సో యూ కెన్ రన్ దిస్. టెస్ట్ కేసులు రన్ చేసాం. 2 టెస్ట్లు ఉన్నాయి. క్యాలిక్యులేటర్ టెస్ట్ అనే దాంట్లో చూసాం. ఇంకా రన్ అవుతుంది. ఓకే, ఇదేమో ద సమ్ ఈజ్ 30 అండ్ ద సమ్ ఈజ్ ఎంత 30. 20 + 10 పంపించాము. ద సమ్ ఈజ్ 30 అండ్ ఆ రెండు నంబర్స్ ఏదో పంపించాము, వాటి మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 11 11 25 అయిందంట. ఇది టెస్టింగ్ అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. సో నువ్వు టెస్ట్ చేయాలంటే సింపుల్గా మళ్ళా నేను టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ కేసుని నేను రన్ చేయాలి. ఇది రియల్ టైంలో ఇది జరిగేది. రియల్ టైము మీరు టెస్ట్ కేసులు రన్ చేయమంటారు మిమ్మల్ని. ఏం చేస్తారు? సింపుల్గా ఇప్పటి నుంచి నేర్చుకోండి. డే 1 నుంచే మొదలు పెడితే కొన్ని రోజులు గడిచే కొద్దీ అలవాటైపోయింది. గో టు టెస్ట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇక్కడ మీరు రాసిన టెస్ట్ ఇదిగో, ఇది ఇక్కడ ఉందా, దీన్ని రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమవుతుంది? కొంచెంసేపటికి ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ వచ్చింది. చూడండి, ద సమ్ ఈజ్ 10 + 20 ఎంత? ద సమ్ ఈజ్ కన్సోల్లో ఏదైతే ఉందో అది ద సమ్ ఈజ్ 30. ఇక్కడ నేను కన్సోల్లో పెట్టలా 25. మరి ప్రింట్ ఎట్లా అయింది ఈ వాల్యూ? నేను కన్సోల్ రైట్ లైన్ పెట్టలేదే. ఈ వాల్యూ 1125 అనే వాల్యూ ఎట్లా ప్రింట్ అయింది? హౌ ఇట్ ఈస్ ప్రింటెడ్ ద వాల్యూ? అది మొత్తం టెస్ట్ చేసాం కదా సార్ కేస్, అది ఆబ్జెక్ట్ 25 × 45 మల్టిప్లికేషన్ అన్నాను, బట్ హౌ ఇట్ ఈస్ ప్రింటెడ్? A × B. ఇక్కడ నేను రాశాను కదా console.write లైన్ కదా, Yes, అది sir. ప్రింట్ అయింది. నాకు డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది. అందువల్ల అది ప్రింట్ అయింది. ఓకేనా? Okay. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు రన్ ద టెస్ట్ కేసెస్. హౌ టు రన్ ద టెస్ట్ కేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని ఏం తెలియనట్టు కొంతమంది హౌ డు యూ రన్ యువర్ టెస్ట్ కేసెస్ అంటారు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? హౌ డు యూ రన్ టెస్ట్ కేసెస్? టెస్ట్ ఫోల్డర్లో టెస్ట్ ఎక్స్ప్లోరర్ Test ఓపెన్ చేసి Explorer. మీ టెస్ట్ కేసులు అన్ని మీరు రాసిన టెస్ట్ కేసులు మొత్తం మీరు ఈ @test అనే యాట్రిబ్యూట్తో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఇక్కడ దీంట్లో @testతో ఇది ఒకటి ఉంది, క్యాలిక్యులేటర్ టెస్ట్ 2 ఉన్నాయి. సో అవి 2 టెస్ట్ కేసుల కిందకు వస్తాయి. ఎన్ని టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర? 2 టెస్ట్లు. సో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి, రన్ చేయండి. రైట్ నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు డీబగ్. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏంది, ఈ ఎక్కడి నుంచి ఎక్కడ కంట్రోల్ వెళ్ళింది, అసలు ఏం జరిగింది, అది అర్థం చేసుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ మై అప్లికేషన్. అసలు ఫస్ట్ ఏ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెరీ వెరీ డీబగ్గింగ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు డీబగ్ అన్ అప్లికేషన్. నెక్స్ట్ థింగ్, ఓకేనా? మీరు ఫంక్షన్ సింటాక్స్ నేను ఎక్కువ చెప్పను, మీరు గుర్తుపెట్టుకోవాలి. సింటాక్స్ 4 రకాలు చెప్పాను మీకు, ఆ ముందు ఆ 4 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మూవింగ్ హౌ టు డీబగ్ అన్ అప్లికేషన్, హౌ టు డీబగ్ ఎ టెస్ట్. రైట్, చూడండి ముందు ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, యూ నీడ్ టు పుట్ ద డీబగ్గర్ పాయింటర్. డీబగ్గింగ్ ఎందుకో తెలుసా? ఎంతమందికి తెలుసు? చాలా చాలా ఎసెన్షియల్ థింగ్ అనమాట. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మీరు డీబగ్ చేయాల్సిందే. ఇవి ఎవరో ఫంక్షన్ రాశారు, దీని సమ్మంట ఇది వాడుకోమంటున్నారు. ఓకే, యూ నీడ్ టు నో ద డీబగ్గింగ్ స్కిల్ ఈజ్ వెరీ వెరీ కీ స్కిల్.
నేను డే 1 నుంచే మొదలు పెడుతున్నా ఇవన్నీ. ఏం చేయాలంటే చూడండి ఇక్కడ చూసారా ఈ లైన్ కనిపిస్తుందా? ఆర్ యు అబ్జర్వింగ్ దిస్ లైన్? Yes, sir. రైట్. ఇక్కడ ఒక బ్లాక్ స్పాట్ కనిపిస్తుందా? నేను ఎటు కర్సర్ మూవ్ చేస్తే అక్కడ ఒక బ్లాక్ సర్కిల్ మూవ్ అవుతా ఉంది. రైట్. ఆ ప్లేస్లో క్లిక్ చేయాలి. మీకు ఏ లైన్లో కావాలంటే ఆ లైన్కి మీరు క్లిక్ చేయండి. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు అటాచ్ ద డీబగ్గర్ పాయింట్. ఓకే, గుడ్. డీబగ్గర్ పాయింట్ను అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన టెస్ట్ కేసు గో టు టెక్స్ట్ ఎక్స్ప్లోరర్, గో టు టెస్ట్. ఇదే కదా, ఈ టెస్ట్ కేసున నువ్వు డీబగ్ చేద్దాం అనుకుంటుంది. ఇన్ Yes. కేస్ ఆఫ్ రన్ ఈసారి మనం ఏం చేద్దాం అంటే డీబగ్ మీద క్లిక్ చేద్దాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మీ అన్ని మెయిన్ పాయింట్లు అన్నీ పోతాయి, మీకు తర్వాత ఏం గుర్తుండవు. ఓకే, హౌ టు డీబగ్ ఇట్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నేను డీబగ్ అనగానే డీబగ్గర్ పాయింటర్ ఇక్కడికి వచ్చేసింది, అంటే టెస్ట్ కేసు ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఏం జరిగింది ఇక్కడ? ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. క్యాలిక్యులేటర్ ఈ లైన్ వల్ల మీనింగ్ ఏంటో తెలుసా? మీరు ఈ లైన్ న్యూ ఆఫ్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ అనే లైన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో మనం రాసిన క్లాస్కి మెమరీ అనేది క్రియేట్ అయిపోయింది. వెన్ ఎవర్ యూ సెట్ న్యూ క్యాలిక్యులేటర్ అన్నావో మెమరీ క్రియేట్ అయిపోయింది సిస్టంలో. ఇంత మెమరీ ఎంత కావాలో దానికి అంత మెమరీ ఆక్యుపై అయిపోయింది. అప్పుడు మాత్రమే నువ్వు యూజ్ చేయగలవు. ఓకేనా? సో మెమరీ క్రియేట్ అయిపోయింది. క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఏం చేసినావు? 10 ఇచ్చావు, 20 ఇచ్చావు. ఆ కాల్ చేస్తున్నావు కదా. నేను ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళాలి. ఐ వాంట్ టు గో ఇన్సైడ్ దట్ ఫంక్షన్. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. మీకు మళ్ళీ ఎవడు చెప్పడు ఇవన్నీ. ఈ ఏరియా కనిపిస్తుందా? ఆర్ యూ అబ్జర్వింగ్ దిస్ ఏరియా? పర్సన్ నేను తిప్పుతున్నాను చూడండి ఇక్కడ. ఎస్ సార్. ఎస్ సార్. రైట్. ఇక్కడ 3 యారో మార్క్స్ ఉన్నాయి. కిందకి యారో, అదేంది సర్కిల్ యారో, Right. రైట్ సర్కిల్ అండ్ అప్ యారో. రైట్. సో నేను ఇప్పుడు ఇది ఫంక్షన్ కదా. ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే నేను ఏం చేయాలంటే F11 కొట్టచ్చు, లేదంటే ఈ యారోని క్లిక్ చేస్తే ద కర్సర్ విల్ గో టు వాట్ ఆర్ ద ఫంక్షన్ యూ హ్యావ్ రిటర్న్. ఈ ఫంక్షన్ ఇప్పుడు ఏ ఎంత వచ్చిందో చెప్పండి. 10, బి 20. 20, sir. 20 వచ్చింది. సో ఈ వేరియబుల్స్లోకి ఆ వాల్యూస్ వచ్చినాయి మీరు కాల్ చేసేటప్పుడు యాడ్ చేసిన వాల్యూ. సో ఇప్పుడు చూడండి, మీకు చక్కగా ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఏం జరుగుతుందో మీకు అర్థమైద్ది అనమాట. సమ్ ఎంత ఉందండి? సమ్ అనే వేరియబుల్ వాల్యూ ఎంత? 20. 0 అని వస్తుంది సార్. ఆపరేషన్ చేయకముందు 0, ఆపరేషన్ చేసిన తర్వాత సమ్ ఎంత? 30. 30. నువ్వు ఎంత రిటర్న్ చేస్తున్నావు? సమ్ ఈక్వల్స్ 30 అనే దాన్ని వాల్యూని రిటర్న్ చేస్తున్నావు అంట. చూద్దాం. దీని మీద కొట్టా, ఈ ఆరో మీద వచ్చేసిందా? ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత వచ్చింది? ఇనీషియల్గా ఇంకా రాలేదు కాబట్టి 0 వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్కి వెళ్తే సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 30. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్నది ముందు ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయితే ఆ కొంత వాల్యూ ఇచ్చిద్ది. ఆ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయింది. అర్థమైందా? అది డీబగ్గరు మీరు అట్లా చేయాలి. డీబగ్గర్ పాయింటర్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఏ యారోస్ కొడితే మీకు లైన్ బై లైన్ వెళ్ళింది. ఇప్పుడు నాకు ఇది వద్దు, ఇది ఫంక్షన్ తెలుసు నాకు, ఇది ఫంక్షన్, బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ దట్ ఫంక్షన్. ఐ వాంట్ టు గో టు నెక్స్ట్ లైన్. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ యారో ఉందా, ఆర్ F10 అనే కీవర్డ్ని ప్రెస్ చేసిన ఇట్ విల్ గో టు నెక్స్ట్ లైన్. చూడండి, ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. నౌ ఐ వాంట్ టు గో ఇన్సైడ్ ఫంక్షన్. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళాలి. నేను ఏమి యారో వాడాలి? Down. First arrow. ఇది డౌన్ యారో వాడాలి.
డౌన్ యారో వాడితే ఏమైంది ఆ ఫంక్షన్ లోపల ఇన్సైడ్ నేను ఇప్పుడు లైన్ బై లైన్ వెళ్ళాలి ఏ యారో వాడాలి రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ యారో రైట్ అయితే ఇది లైన్ బై లైన్ వెళ్ళిద్ది ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడండి 1125 ఓకే అక్కడ ప్రింట్ అయింది రైట్ అయిపోయారు ఇది డీబగ్గింగ్ స్కిల్ హౌ టు డీబగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హౌ టు రన్ టెస్ట్ కేస్ హౌ టు డీబగ్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ టెస్ట్ కేస్ ఓకేనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా రాస్తే ఎట్లా డీబగ్ చేయాలి ఇది ఇంపార్టెంట్ థింగ్ మీకు రన్ చేయడం తెలుసు డీబగ్ చేయడం తెలుసు టెస్ట్ కేసులు రేపు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ ఏదో రేపు జాబ్ వచ్చేసింది అనుకో టెస్ట్ కేసులు ఎట్లా నా దగ్గర 100 టెస్ట్ కేసులు రన్ చేయమంటాడు ఏం చేయాలి ఇక్కడ టెస్ట్ ఎక్స్ప్లోర్కి వెళ్తే నీకు మొత్తం టెస్ట్లు ఇక్కడ కనిపిస్తాయి డైరెక్ట్గా రన్ చేయడం అంతే డీబగ్గింగ్ చేయమన్నాడు నువ్వు డీబగ్గింగ్ అంటే చాలు వెళ్ళిపోయింది అర్థమైందా సరే సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింటాక్స్ క్రియేట్ ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటంటే కామెంట్ ఇట్లా పెట్టుకోండి క్లాస్ నేమ్ నేను రేపు అడుగుతా సింటాక్స్ మొత్తం క్లాస్ నేమ్ ఓబీజే ఆబ్జెక్ట్ ఓకేనా ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ న్యూ ఆఫ్ క్లాస్ నేమ్ ఈ న్యూ అని పెట్టినప్పుడు ఏం జరిగిద్ది మనం ఏదైతే క్లాస్లో మనం వేరియబుల్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేసామో ఆ మొత్తానికి మెమరీ అనేది అలొకేట్ అయింది ఎప్పుడు వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్ అప్పటి వరకు మెమరీ అలొకేట్ కాదు ఏం కాదు జస్ట్ ఒక టెంప్లెట్ మాత్రమే అర్థమైందా హీప్ ఏరియాలో మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది ఈ క్లాస్ మొత్తానికి ఎంత మెమరీ కావాలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి వాటన్నిటికీ మెమరీ అలొకేట్ అయ్యింది ఎప్పుడు వెన్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం రాలేదనుకోండి అసలు మీరు ఏం చేయలేరు అంతే మీరు ఏదో 4 బొమ్మలు గీసుకున్నారు అంతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ టు యాక్సెస్ ద మెంబర్స్ ఆర్ టు యూటిలైజ్ ద మెంబర్స్ ఇన్సైడ్ ఏ క్లాస్ we first create the object dot that function or variable okay na clear okay టైం ఎంత అయింది ఓకే ఇంకా 10 minutes ఉంది సో మీరు ఏం చేయాలి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోండి వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి మీకు మీ దగ్గర అయ్యో నా దగ్గర సిస్టమ్ లేదండి ఈ మాటలు కూడా అవసరం లేదు ఆన్లైన్ ఎడిటర్స్ ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇదిగో ఇక్కడ మీరు ఇది ఉంది చూసారా దీంట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి మీ దగ్గర ల్యాప్టాప్లో విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోలేదా మీ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదా మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఏం చేయాలి ఇదిగో ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాలి కదా ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను ఇవి ఎగ్జాంపుల్స్ చూసి యాజ్ ఇట్ ఈస్గా మీరు రేపు నాకు ఈ ప్రోగ్రామ్స్ మొత్తం మీ సిస్టంలో చూపించాలి మీ సిస్టంలో చూపించలేదనుకోండి నేను ఆన్లైన్ ఎడిటర్ ప్రొవైడ్ చేస్తా దాంట్లో మీరు ఎగ్జిక్యూట్ చేసి నాకు చూపించాలి ఓకేనా రేపు 8:30 కనెక్ట్ అవుతాం ఆన్లైన్ ఎడిటర్ ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ ఎడిటర్ వాడి కోడ్ రాయమంటారు నా దగ్గర సిస్టమ్ లేదండి నా దగ్గర ఆ ప్రాబ్లం ఉంది నా సిస్టమ్స్లో ఉంది అంటే ఎవడు వినడు ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మీకు కోడ్ రాయమంటారు సో యూ కెన్ యూజ్ దిస్ ఆన్లైన్ కంపైలర్ టు రైట్ యువర్ థింగ్స్ మీ ఫంక్షన్స్ మీ క్లాసులు ఇవన్నీ మీ ఫంక్షన్స్ రాయాలనుకోండి డైరెక్ట్ ఇక్కడ రాసేయండి మీరు క్లాస్ క్రియేట్ చేయాలనుకోండి ఈ క్లాస్ కింద క్రియేట్ చేయండి ఇది క్లాస్ కదా ఇంకో క్లాస్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి దాన్ని ఇక్కడ కాల్ చేసుకోండి ఓకేనా సో దిస్ ఈస్ ద ఆన్లైన్ కంపైలర్ somebody may have
the issue with your system, right? You should use this online compiler and practice yourself. కథలొద్దు నాకు రేపటి నుంచి, ఓకేనా?